అభివృద్ధి తాలూకా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఏంటి? ఎందుకంటే 2047 నాటికి $2.4 ట్రిలియన్ వ్యవస్థ లక్ష్యం అనేది ముఖ్యమంత్రి నిర్దేశించుకున్న అంశం. గతంలో 2020 విజన్ అన్నప్పుడు ఆయన్ని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇవాళ 2047 నాటికి పెట్టుకుని ఈ లక్ష్యం రియలిస్టిక్గా ఉందా లేకపోతే ఎట్లా ఉంది? రిషి గారు 2 మాటలు చెప్తున్నా. ఒకటి, డబ్బులు ఊరకే రావు, డబ్బులు చెట్లకు గాయం. కేంద్ర ప్రభుత్వం అయినా ఇందాక గణాంకాలు చెప్పారు. గత ప్రభుత్వం అప్పులు చేసినా ఈ ప్రభుత్వం కట్టాలి, ఈ ప్రభుత్వం అప్పులు చేసినా రేపటి ప్రభుత్వం కట్టాలి, వెరసి ప్రజలు కట్టాలి. రెండోది ఏంటంటే, ఒకటేమో బతుకు తెరువులో ఉంటుంది రాష్ట్రాలకైనా కుటుంబం, ఒకటేమో అమ్ముకొని బతకటం, రెండేమో సంపాదించుకొని బతకటం. బతుకు తెరువులు ఈ 2 రకాలు ఉంటాయి. రాష్ట్రాలకు కూడా అలాగే. సంపదని సంపాదించుకుంటూ ఖర్చు పెట్టడం ఒక పద్ధతి, ఉండదాన్ని తాకట్టు పెట్టుకోను మొత్తం అప్పుల మీద ఆధారపడి చేసే పద్ధతి ఒకటి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దిగాలు పడ్డ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. నేను 100కి 100 పాళ్ళు ఇప్పుడే 8 నెలల మాసం కాలంలో నేనేం వేయటంలా, అంతా మల్లె పువ్వులాగా ఉందని కూడా నేను చెప్పటంలా. దాని ప్రయాస అర్థమవుతుంది. ఎందుకంటే మనం 5 ఏళ్ళు రాష్ట్రాన్ని చూసాం. ఇక్కడ గడ్డిపోచ కూడా మలవల. ఒక ప్రజారాజధాని అమరావతిలో కంప చెట్లు తొలగించడానికే ఈ ప్రభుత్వం 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి నమూనా ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. అంటే అప్పుడు ప్రయారిటీస్ కంప్లీట్ గా వేరు కదా. ప్రభుత్వంలో ప్రయారిటీస్ కంప్లీట్లీ అసలు ప్రయారిటీ ఏంటి సార్? ఆమె రాజధానిలో కంప చెట్లు పెంచావు, నాగుపాములు పెంచావు, కట్లపాములు పెంచావు, జనం కాటేస్తే చచ్చిపోయారు. ఇప్పుడు నేను మాట చెప్తానండి. ఇప్పుడు విపక్ష పార్టీ ఏంటంటే సూపర్ 6 పథకాలని ఈ ప్రభుత్వం ఇవ్వటంలో ఫెయిల్యూర్ అవుతుంది అనేది వాళ్ళ ప్రధానమైన ప్రచారాస్త్రం. నాకు తెలిసి ప్రజలు కూడా సూపర్ 6 అడిగేలా ఉండాలండి. ఒక ప్రతిపక్ష పార్టీని అడగనక్కర్లా. ఈ రోజున ఆయా సామాజిక కులాలు చాలా చైతన్యవంతంగా ఉన్నాయి. మేము బడ్జెట్ చూడగానే నేనే చూశానండి. మా ఎస్టీలకు ఎంత కేటాయించారు, ఎస్టీలకు ఎంత కేటాయించారని చూశాను. నేను బీసీల గురించి ఆలోచించలా, రైతుల గురించి ఆలోచించలా, నా కులాలకు ఏమి ఇచ్చారని చెప్పి నేను చూసుకున్నాను. ఈ రోజున సూపర్ 6 పథకాలను కూడా ఆ తల్లికి వందనమైనా రైతు భరోసా అయినా కూడా రైతులు అడిగే పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. 8 నెలలు అయిందండి ప్రభుత్వం వచ్చి, చేతులు కట్టుకొని కూర్చోలా. అయితే ఇంకొకటి బాలకోటయ్య గారు, ఇంకొకటి మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి నాదో ప్రశ్న బాలకోటయ్య గారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్న పరిస్థితి వాళ్ళకి తెలుసు. అంటే ట్రాన్స్పరెంట్ గా ఏం జరుగుతుంది అనేది, కొంత అభివృద్ధిలో వెనకబడ్డాము, సంక్షేమం పొందినా కూడా అనేది. సో కూటమి ప్రభుత్వం దాన్ని బ్యాలెన్స్ చేస్తోంది. మన పథకాలు 1 నెల 2 నెలలు లేట్ అయినా పర్వాలేదు అనే ఒక అడ్జస్టబుల్ మెంటాలిటీతో, మైండ్ సెట్ తో ఉన్నారనుకోవచ్చా? అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉన్నారు సార్. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాం కాబట్టి రాష్ట్ర స్థితి ప్రజలకు తెలుసు. ఇక్కడ చెప్పదప్ప ఏమి లేదన్న సంగతి తెలుసు. మేము ఎంఆర్ఓ కార్యాలయాన్ని, కలెక్టర్ కార్యాలయాన్ని తాకట్టు పెట్టుకున్నాం, ఋషికొండ కొట్టుకున్నాం. ఈ పరిపాలన ప్రజలు చూశారు. రాజధాని లేకుండా పోయింది కాబట్టి ప్రజలకు అర్థం చేపిస్తే వింటారు. సార్ నేను చెప్పాను కదా సార్, ఇవి డబ్బులు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం సంపాదించినా ఆదాయ వనరులు పెరగాలి కదా. ఇప్పుడు హోం పట్టడానికి మంత్రజాలం కాదు ఇది, డబ్బులు రావాలి. నాడు వైసీపీ పార్టీ కూడా అన్ని పథకాలని కొసరుగా ఎందుకు ఇచ్చిందంటే అవి డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తుంది. వాళ్ళు అన్నారు ఇద్దరికి అమ్మఒడేనని, ఇవ్వగలిగారా? పెన్షన్ 250 రూపాయలు ఎలా ఇవ్వగలిగారు? ఎందుకంటే ఆర్థిక వెసులుబాటు. మనం మాట్లాడటం వేరు, డబ్బులు తీసుకురావడం వేరు. నేను అనేది ఏంటంటే, ఈ ప్రభుత్వానికి సూపర్ 6 అమలులో చిత్తశుద్ధి ఉందా లేదనేది మన ప్రశ్న. ఆ కోణాన్ని ఆలోచించాలి. 2 రాష్ట్రాన్ని గాడులో పెట్టి, మీకు పెయ్యావల కేశవ్ గారు ఆర్థిక మంత్రి మొట్టమొదటి అదే చెప్పాడు, హిరోషిమా నాగసాకి సంకేతంగా తీసుకొని తిరిగి రాష్ట్రం లేవటానికి కష్టపడుతున్నామని. ఆ తపన చూడాలనేది నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని 4 కాలాల పాటు నిలబెట్టే విధంగానే చర్య తీసుకుంటాడు తప్ప వెనుకబడి పరిస్థితి ఉంటుంది సార్. మీరు ఒక మాట, చివరి మాట చెప్తున్నాను సార్. శేఖర్ రెడ్డి గారు ఇప్పుడు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు జరిగింది రమారమి. చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు 14 to 19. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన లెక్కల్లోనే 6,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మరి 6,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి పెట్టాడు? బటన్ నొక్కినా కూడా ఇచ్చింది 2,47,000 కోట్ల రూపాయలే కదా.
లేదా 2,79,000 కోట్ల రూపాయలే కదా. 270. మరి ఎందుకు పోలవరం పూర్తిగా లేకపోయింది? ఇంకోటి ఏంటంటే ఇచ్చుకుంటూ పోతే ఏముంటుంది సార్? ఇచ్చుకుంటూ పోతే ఏముంటుంది? ఇప్పుడు ఈ రోజు నా కొనుగోలు శక్తి పెరిగితే ఓకే. ఆర్థిక వనరు పెరిగినట్టు. ఒక మార్కెట్కి పోతే ఒక కొనుగోలు శక్తి పెరిగితే కొనుగోలుదారుడు రవికిరణ్ గారు. వాడు ఆర్థిక ప్రయాస బాగా ఉండట్టు. అంటే అలా కాదు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ లో కూడా మీరు అన్న పాయింట్ అంటే సంక్షేమం ద్వారా ప్రజల చేతుల్లోకి వెళ్ళిన డబ్బు మళ్ళీ వాళ్ళు కొంత ఏదో కొనడానికో, కొంత పొదుపు చేసుకోవడానికో, కొంత జీవన విధానం మెరుగుపరచుకోవడానికో ఖర్చు పెట్టుకోలేదా అని వైసీపీ అడిగే పాయింట్ లో కూడా there is అవును సార్, అది మౌలిక some extent కదా. సదుపాయాల నుంచి వచ్చే ఉపాధి అవకాశాలు అవ్వాలి అంతే తప్ప బటన్ నొక్కి ఇచ్చే 5,000, 50 హ్యూమన్ రిసోర్స్ అనేది కరెక్ట్ గా అవి కేవలం సంక్షేమ పథకాలు, ఎన్నికల మనీ, చూడాలి. నువ్వు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి వాళ్ళ డబ్బులు ఇచ్చాను, వాళ్ళు వస్తువు కొన్నారు, టాక్సెస్ వచ్చినాయి, తర్వాత నెక్స్ట్ నువ్వు మళ్ళీ కొనుగోలు శక్తి కొనుగోలు శక్తి అటు నుంచి వస్తుంది, మళ్ళీ నువ్వు అప్పు చేసి మళ్ళీ ఇవ్వాలా, పెట్టి మళ్ళీ ఆర్థిక మూల సూత్రం అది కాదు. దిట్ ఈస్ కాల్డ్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ మనీ ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఎక్కడ సక్సెస్ అవ్వాలి. రైట్. రవికిరణ్ గారు, ఒకటి మీ మీద ఉన్న విమర్శ అంటే మీరంటే బీజేపీ